ఇతర దేశాల మేధావులందరూ భారతదేశానికి చెందిన వారేనని, భవిష్యత్తులో పిల్లలందరూ ఆ స్థాయికి ఎదగాలని 3వ ఏపీఎస్పీ బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు శుక్రవారం బెటాలియన్ సిబ్బంది పిల్లలకు మరియు ఇతర పాఠశాల విద్యార్థుల కొరకు వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ ఎస్ దేవానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమాండెంట్ దేవానందరావు మాట్లాడారు. మానసిక శారీరక ఉల్లాసం కలిగేలా వివిధ కార్యక్రమాలు అయిన స్పోకెన్ ఇంగ్లీష్, స్టోరీ టెల్లింగ్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, గ్లాస్ పెయింటింగ్, భగవద్గీత, శ్లోక, రెసిటేషన్, ఒరిగామి, హ్యాండ్ రైటింగ్, నో ఫైర్ కుకింగ్, రీఫిల్, షూటింగ్, వాలీబాల్, త్రోబాల్ మొదలగు వాటిని శిక్షణతో ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు. చదువుతో పాటు పిల్లల్లో ఎవరిలో ఏ సామర్థ్యం వెలికి ఉందో తీరుటకు, పిల్లల సృజనాత్మకత శక్తిని పెంపొందించుటకు ఈ సమ్మర్ క్యాంపు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇతర దేశాల్లో మేధావులందరూ భారతదేశానికి చెందిన వారేనని తెలియజేస్తూ భవిష్యత్తులో పిల్లలందరూ ఆ స్థాయికి ఎదగాలని తెలిపారు. భవిష్యత్తులో మరింత ప్రగతిని మరియు నైపుణ్యాన్ని సాధించుటకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని వారి భవిష్యత్తుకు పువ్వుల బాట వేసుకున్నట్టుకు ఈ వేసవి శిక్షణ తరగతులు ఎంతైనా అవసరమని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మంచి అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ బి మురళీకుమార్, ఎం మోహన్ రావు, డిడి గంగరాజు, బిడబ్ల్యూఓ డి మురళీమోహన్ రావు, ఆర్ఏలు కె అజయ్ కుమార్, కె రవిశంకర్, డి రాజు, డిబివి బిఎస్వి ప్రసాద్, కె హరిబాబు, ఆర్ఎస్ఐలు మణికంఠ, డాక్టర్ లక్ష్మీదేవి, బెటాలియన్ సిబ్బంది, ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Is a break from your regular learning? Is it a break from regular learning? Yes, sir. Do you think that it's a break? Yes, sir. But actually not. I say that it's not a break. It is because this summer is a wonderful season. This is a season to especially discover your hidden talents. And the main motto to conduct the summer camp is to discover the hidden talents of our young students. So as a part of that, my dear students, the summer activities were designed in such a way where you can develop your vocabulary, you can improve your communication skills, and you can also develop your life skills. Pride and joy to stand before you today as we gather here for the inauguration of Summer Camp 2026 at 3rd Battalion EPSP. Summer is not just a season of holidays. It is a beautiful opportunity to explore, to learn, and to discover new talents within ourselves. This summer camp, starting from today to May 24, is thoughtfully designed to help us grow not only in knowledge but also in confidence and creativity. We are truly fortunate to have such a wide variety of activities. దాంట్లో కనుక మీరు పుస్తకం చేయగలిగితే ఏ పిల్లోడు ఏ శక్తి ఉందో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు. చిన్నప్పుడు కనబడ్డట్టు ఉండరు పెద్ద తర్వాత. చూడండి, ప్రపంచంలో ఏ చరిత్ర తీసుకున్నా వెనక పెంచి కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే ఈరోజు సీఈఓగా టాప్ పొజిషన్లో ఉన్నారు. అవునండి, ముందు కూర్చున్న వాళ్ళందరూ టీచర్లు అయిపోయి అలాగే ఉన్నారు, సేఫ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు టీచర్స్ ముందు పిల్లలు బ్యాచ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఐఏఎస్లు అయిపోతారు, ఐపీఎస్లు అవుతారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. కానీ నేర్పించే టీచర్ మాత్రం పొజిషన్ అక్కడే ఉంటుంది. సో ఏ సృజనాత్మక శక్తి ఉందో మీ పిల్లల్లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది పేరెంట్స్ మాత్రమే. చేయండి, అంతేగాని మనం అనుకున్నది బలవంతంగా ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఎదగనివ్వాలి పైగా, అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ సమ్మర్ క్యాంప్కి వచ్చి అటెండ్ అయ్యేటప్పుడు మీ పిల్లలు ఏం నేర్చుకున్నారు, ఈరోజు వీళ్ళు ఏం నేర్చుకున్నారు, రోజుకు ఒక పాయింట్ నేర్చుకోగలుగుతారు చాలు. మన భవిష్యత్తుని నిర్ణయించేది చదువు మాత్రమే అనేది ముందు నుండే మనం గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్తుని నిర్ణయించేది చదువు మాత్రమే. పేద ధనిక వర్గాలని మన యొక్క కుటుంబ ఎకనామిక్ పరిస్థితి బట్టి నిర్ణయించగలం. కానీ రేపు పొద్దున ఏ పిల్లోడు ఏమవుతాడు, ఏ పిల్ల ఏమవుతుంది, ఐఏఎస్ అవుతుందా, ఐపీఎస్ అవుతుందా, లేకపోతే ఇండియా ప్రెసిడెంట్ అవుతుందా, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవుతుందా నిర్ణయించేది మాత్రం చదువు మాత్రమే. మనం మంచిగా చదువుకుంటే ఎంత స్థాయికైనా వెళ్ళవచ్చు. మనం ఈ మధ్యన యూట్యూబ్లోనూ వాటిలోనూ చూస్తుంటాం, పిల్లలు పేపర్లో కూడా చూసినట్లయితే ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఐఏఎస్ అయ్యారు మొన్న.
అలాగే ఒక తాపీ మేస్త్రి గారు అమ్మాయి ఐపీఎస్ అయింది. అలాగే ఒక డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ గారు అమ్మాయి గ్రూప్ 1 రాసి ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యారు. పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తారు. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం చదువుతున్నాము అంటే దాని వెనకాల మన ఫాదర్ పడే కష్టం కానీ మదర్ పడే కష్టం కానీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఖర్చు చేయాలన్నా లేదా ఎవరితోనైనా కుటుంబంతోనే సరదాగా గడపడానికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకు అనిపించినప్పుడు ఒక్కసారి మనం ఏం చేయాలంటే మన ఫాదర్ ఇంటికి వచ్చిన వెంటనే ఆయన షర్టు విప్పేసి అక్కడ పెట్టేస్తారు కదా, షర్టు విప్పేటానికి వాసన చూడాలి. ఆ వాసన చూసినప్పుడు మనకి అర్థమవుతుంది మా ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు అనేది. చెమటతో తడిచి ఉంటుంది, ఉదయం నుండి సాయంత్రం వరకు చెమటతో తడిచి ఉంటుంది. ఆ చెమట వాసన బట్టి మన ఫాదర్ ఎంత కష్టపడుతున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మదరు ఎప్పుడు కూడా మన కళ్ళ ముందే ఉంటారు. ఆమె సేవలు ఆమె కూడా చాలా కష్టపడుతుంటారు, కానీ ఆమె సేవలు మనకి ఎప్పుడు కనబడుతుంటాయి. రెగ్యులర్గా మనం చూస్తుంటాం. టీవీలో సీరియల్ చూసినట్టే ఉదయాన్నే వంట చేసి పెట్టడం, క్యారేజ్ కట్టడం, మీ బట్టలు మీ అన్ని చేయడం కనిపిస్తారు. కానీ ఫాదర్ ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియదు, మీకు చెప్పరు కూడా. ఈరోజు ఏం జరుగుతుంది, లేకపోతే ఈరోజు వానర్ ఏమైనా కేకలేసాడా తిట్టాడా ఇవన్నీ కూడా మీకు చెప్పరు. కనీసం భార్య కూడా చెప్పరు. ఎంతో మానసిక బాధ అనిపిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో ఫాదర్స్ చదివిస్తుంటారు కాబట్టి తాము ఎంతో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు, మంచి బట్టలు కొనుక్కుందాం అనుకుంటారు పండగకి. కానీ వాళ్ళు కొనుక్కోకుండా వాళ్ళు ఖర్చులో తగ్గించుకొని పిల్లలకి ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేస్తే 300-400 రూపాయలు కట్టాలి. ఈ 300 రూపాయలు నేను కొనేసుకున్నాను వాళ్ళని జాయిన్ చేయడానికి డబ్బులు ఉండవు అనే పరిస్థితి కూడా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం పరిగణలో తీసుకొని మనకి ఎందుకు చదివిస్తున్నారు, ఏ పర్పస్లో చదివిస్తున్నారు అనేది మనం ఆలోచించుకొని ప్రతిదానికి కూడా ప్రిపేర్గా రావాలి.